హాయ్ గైస్, నేను మీ మధుని. వెల్కమ్ బ్యాక్ టు studentstyleclasses. గైస్, మన ఈ వీడియోలో పాకిస్తాన్ వాళ్ళైతే మిత్రాన్ యాప్ మాది అంటే సోర్స్ కోడ్ మాది అని అయితే ఒక ఎలిగేషన్ ఇచ్చారు. సో ఇండియన్ ఎక్స్ప్రెస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాంక్ అగ్రవాల్ అయితే ఒక న్యూస్ అయితే చెప్పింది, ఇది పాకిస్తాన్ కాదు, మేడ్ ఇన్ ఇండియా అని. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ వెళ్లే ముంగల వీడియోని లాస్ట్ దాకా చూడండి. లాస్ట్ దాకా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అనమాట. సో గైస్, మన ఛానల్ ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయకుండా షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు లేట్ ఎందుకు, టాపిక్ లోకి వెళ్దాం. అండ్ గైస్, ఫస్ట్ అయితే అసలు ఈ యాప్ మిత్రాన్ యాప్ అయితే మన అందరికి తెలుసు. సో 50 lakhs డౌన్లోడ్, దాదాపు ఒకటి కాదు రెండు కాదు 50 lakhs డౌన్లోడ్. ఇందులో అయితే రెండు ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి. ఒకటి, ఈ యాప్ అనేది పాకిస్తాన్ ది సోర్స్ కోడ్ అన్నారు, అండ్ సెకండ్ వన్ వచ్చేసి సెక్యూరిటీ. సో ఈ రెండింటిని ఫిక్స్ చేసేలా ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చేసిండు. అండ్ ఈ ఇంటర్వ్యూలో ఫస్ట్ వన్ గురించి మాట్లాడుకుందాం. ఈ యాప్ పాకిస్తాన్ అంటే 100% ఈ యాప్ అయితే పాకిస్తాన్ కాదు. సో పాకిస్తాన్ వాళ్ళు అయితే ఏమని చెప్పారు అనేది మీకు స్క్రీన్ మీద థంబ్నెయిల్ కనపడుతుంది కదండి, ఆ వీడియోకి వెళ్ళి చూడండి. సో పాకిస్తాన్ వాళ్ళు ఏమని కంప్లైంట్ ఇచ్చారో మీకు అనేది అర్థమవుతుంది. సో ఈ యాప్ అయితే పాకిస్తాన్ వాళ్ళు టిక్ నుంచి తీసుకున్నారు. సో 100% అయితే ఇది తీసుకోలేదని అయితే వాళ్ళు చెప్పేశారు. అండ్ వీళ్ళు అయితే ఈ కోడ్ అయితే మేము కొన్నాం కానీ థర్డ్ పార్టీస్ నుంచి, కానీ ఇది పాకిస్తాన్ క్యూబిక్స్ కంపెనీ నుంచి కాదు, ఆస్ట్రేలియాకి సంబంధించిన వన్ ఆఫ్ ది కంపెనీ. అండ్ ఆ కంపెనీ నేమ్ వచ్చేసి ఎన్విలో మార్కెట్ ప్లేసెస్ అనే కంపెనీలు అయితే వీళ్ళైతే ఈ కోడ్ అనేది కొన్నారనమాట. సో గాయస్, అంటే వీళ్ళు కోడ్ కొన్న తర్వాత ఏం చేసిరు అంటే ఆ కోడ్ చాలా మోడిఫికేషన్ చేసిరు. అండ్ ఆ కోడ్ మోడిఫికేషన్ చేసిన తర్వాత పెట్టేసిరు అనమాట ప్లే స్టోర్ లా. పాకిస్తాన్ కి ఈ యాప్ కి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేసిరు. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు సోర్స్ కోడ్ మాది వాడిరు అండ్ సోర్స్ కోడ్ మాది అని చాలా కంప్లైంట్స్ అయితే ఇచ్చేసారు. ఆడ కుక్క బుద్ధి అయితే చూపించుకోరు, కానీ ఇండియన్ వాళ్ళు అయితే చెప్పించి కొట్టినట్టు చేసారు. సో ఇండియన్ యాప్ ఇది. అండ్ కోడ్ అయితే కొన్నాం కానీ చాలా అల్ల అయితే చాలా మార్చేసినాం. అండ్ మళ్ళీ మేమైతే ప్లే స్టోర్ లో మళ్ళీ పెట్టబోతున్నాం అని చెప్పేసారు. అండ్ ఈ ప్లే స్టోర్ లో మళ్ళీ అప్లోడ్ చేసిన తర్వాత డౌన్లోడ్స్ అయితే ఎలా వస్తాయి మనందరికి తెలుసు. సో సెకండ్ వన్ వచ్చేసి డేటా సెక్యూరిటీ మీద ఇష్యూస్ ఉన్నాయి ఇంతకుముందు. సో అవన్నీ అయితే చేంజ్ చేసిరు. అవి ఏం చేసిరు అంటే ఇంతకుముందు అయితే డేటా సెక్యూరిటీ ఎక్కడో వాడిరు, కానీ ఇప్పుడైతే అమెజాన్ వెబ్ సర్వీస్ కి డేటా మొత్తం చేంజ్ చేసిరు. అండ్ మన డేటా మొత్తం సెక్యూర్ గా ఉందని చెప్పేసిరు. అండ్ ఈ అమెజాన్ సర్వీస్ గురించి మీకు తెలుసు, వరల్డ్ లోనే హైలీ సెక్యూరిటీ ఇచ్చే ఒక క్లౌడ్ అనమాట. సో ఈ క్లౌడ్ లో మన డేటా అనేది ఉంది. సో మన డేటాకి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా సెక్యూర్ ఉంది. అండ్ వీళ్ళు తొందరలోనే మళ్ళీ అయితే ప్లే స్టోర్ లో ఈ యాప్ ని ఇన్స్టాల్ చేస్తారనమాట. సో రీఇన్స్టాల్ చేస్తారనమాట. అండ్ అక్కడ నుంచి మళ్ళీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకుండా వీళ్ళు ఇంకోటి కూడా తీసుకొస్తారు. అదేంటంటే మిత్రాన్ యాప్ ఇప్పటిదాకా ఓన్లీ హ్యాండ్రైడ్ లోనే ఉంది, కానీ ఇకపై iOS లో కూడా రాబోతుంది. అండ్ గైస్, టిక్ టాక్ అయితే గట్టి పోటీగా మిత్రాన్ యాప్ ని చాలా చేంజెస్ చేయబోతారు అండ్ డెవలప్ చేసి తీసుకురాబోతారు. సో ఇప్పుడు వీళ్ళకి వచ్చిన టైం అయితే వీళ్ళు బ్రేక్ అనుకుంటారు. ఈ బ్రేక్ లో మొత్తం సర్చ్ చేయాలనుకుంటారు. అండ్ ఈ సర్చ్ చేసిన తర్వాత మిత్రాన్ యాప్ అయితే టిక్ టాక్ ఎంత పోటీ ఇస్తుంది అనుకుంటారో మీరైతే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నేనైతే అవుట్ ఆఫ్ 5 కి అయితే కాంపిటీషన్ ఇస్తాను అనుకుంటున్నా. సరే, మీరైతే 5 కి ఎంత పర్సెంటేజ్ ఇస్తారో? 1 or 2 or 3 or 4 or 5 అయితే మీ నెంబర్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ గైస్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై, సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్.